మనకు జలుబు చేసి ముక్కు మూసుకుపోయినప్పుడు మనం తినే ఆహార పదార్థాల రుచిని సరిగ్గా ఆస్వాదించలేము అనే విషయాన్ని మీరంతా గమనించే ఉంటారు. దీనికి గల శాస్త్రీయ కారణాన్ని ఒక్కసారి విశ్లేషిద్దాం. ఉదాహరణకు, మీరు ఎంతో ఇష్టంగా ఒక స్ట్రాబెర్రీని తింటున్నట్లు ఊహించుకోండి. సాధారణ ఆరోగ్య స్థితిలో దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. నోటిలో స్ట్రాబెర్రీని నమిలేటప్పుడు అందులోని కణాల విచ్ఛిన్నం కారణంగా కొన్ని ప్రత్యేకమైన అణువులు విడుదలవుతాయి. ఆ చిన్ని అణువులు గొంతు వెనుక భాగం గుండా ప్రయాణించి ముక్కులోనికి ప్రవేశిస్తాయి. స్ట్రాబెర్రీని నమిలేటప్పుడు విడుదలయ్యే ఈ రసాయన అణువుల వాసనను కూడా మనం ఏకకాలంలో పీలుస్తాం. వాస్తవానికి ఒక పదార్థం యొక్క రుచిని ఆస్వాదించడంలో వాసన చేసే సామర్థ్యం కూడా అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. జలుబు వల్ల వాసన చూసే సామర్థ్యం దెబ్బతిన్నప్పుడు ఆ లోపం కారణంగా మనం కేవలం రుచిపైనే ఆధారపడవలసి వస్తుంది. వాసన తెలియకపోవడం వల్ల పదార్థాల అసలైన రుచిని మనం పూర్తిగా ఆస్వాదించలేము. తదుపరిసారి మీరు ఏదైనా తినేటప్పుడు ముక్కు గట్టిగా మూసుకొని రుచి ఎలా ఉందో గమనించండి. వాసన తెలియకపోతే ఆ పదార్థపు రుచి పూర్తిగా భిన్నంగా, చప్పగా అనిపిస్తుంది. మన దైనందిన జీవితాన్ని మరింత ఆనందమయం చేయడంలో ఈ గ్రాణ శక్తి లేదా వాసన చూసే ప్రక్రియ ఎంత ముఖ్యమైనదో దీని ద్వారా మనకు సులభంగా అర్థమవుతుంది. వాసన చూసే ఈ ప్రక్రియను శాస్త్రీయ పరిభాషలో గ్రాణ ప్రక్రియ అని పిలుస్తారు. ఆంగ్లంలో అయితే ఓల్ఫాక్షన్. ముక్కు యొక్క అంతర్గత నిర్మాణాన్ని గ్రాణ వ్యవస్థ అంటే ఓల్ఫాక్టరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ముక్కు, నోరు మరియు గడ్డం ఉన్న ఒక మనిషి ముఖ చిత్రాన్ని గీసుకుంటే అందులో నాసికా రంధ్రం అంటే నాస్ట్రిల్ గాలిని మరియు వాతావరణంలోని వివిధ వాసనల అణువులను ముక్కులోనికి అనుమతించే ప్రధాన ద్వారంగా పనిచేస్తుంది. ముక్కు లోపల పైభాగంలో నేరుగా కనిపించని ఒక ప్రత్యేకమైన ఉపకళ కణజాల నిర్మాణం ఉంటుంది. దీనినే గ్రాణ ఉపకళ అని అంటారు. వాసనలను పసిగట్టడంలో ఇది చాలా కీలకం. ఈ గ్రాణ ఉపకళకు పైభాగాన ఉన్న మెదడుకు మధ్య ఒక సన్నని ఎముక పొర ఉంటుంది. మెదడును మరియు నాసికా మార్గాన్ని వేరు చేసే ఈ రక్షిత ఎముకను క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని పిలుస్తారు. ఈ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ పైన మెదడు నుండి కిందకు పొడుచుకు వచ్చిన ఒక చిన్న బల్బు లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే గ్రాణాలసనం అంటే ఓల్ఫాక్టరీ బల్బ్ అంటారు. ఈ గ్రాణాలసనం వాస్తవానికి అనేక నాడుల సముదాయం. మెదడు నుండి నేరుగా బయలుదేరే కపాల నాడులలో ఇదొకటి. ఈ నాడుల సముదాయం క్రిబ్రిఫార్మ్ ప్లేట్ లోని సూక్ష్మ రంధ్రాల గుండా చిన్న చిన్న నాడీ పోగులను కిందకు పంపుతుంది. ఈ నాడీ పోగులు గ్రాణ ఉపకళలోకి చొచ్చుకుపోయి అనేక శాఖలుగా విడిపోతాయి. వేలాది గ్రాణ నాడి కణాలు తమ సంబంధాలను గ్రాణ ఉపకళలోకి పంపుతాయి. ఈ కణాల చివరిలో సున్నితమైన గ్రాహకాలు అంటే రెసెప్టార్స్ ఉంటాయి. ప్రతి గ్రాహకం ఒక నిర్దిష్టమైన రసాయన అణువుకు మాత్రమే సున్నితంగా స్పందిస్తుంది. అంటే ఒక్కో గ్రాహకం ఒక్కో రకమైన అణువును మాత్రమే గుర్తించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బెంజిన్ వలయం ఉన్న ఒక అణువును ఉదాహరణగా తీసుకుందాం. బెంజీన్ వలయం ఉన్న సమ్మేళనాలను ఆరోమాటిక్ సమ్మేళనాలు అంటారు. వీటికి సాధారణంగా ఒక నిర్దిష్టమైన వాసన ఉంటుంది. ఆ వాసన ఉన్న బెంజీన్ అణువు ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది నేరుగా ఈ గ్రాణ ఉపకళలోని ఒక ప్రత్యేకమైన గ్రాహకంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ గ్రాణ కణాల చివరన ఉన్న గ్రాహకాలు తమకు సంబంధించిన అణువుల కోసం నిరంతరం వేచి ఉంటాయి. బెంజీన్ అణువు నాసికా మార్గంలో ప్రయాణించి సరిగ్గా దానికి సంబంధించిన గ్రాహకానికి మాత్రమే అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ గ్రాణాలసున్నం మరియు గ్రాణ జ్ఞాన కణాలను మరింత దగ్గరగా కణ స్థాయిలో సూక్ష్మంగా విశ్లేషించి పరిశీలిద్దాం. గ్రాణాలసున్నం మరియు నాసికా మార్గం మధ్య ఉన్న క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అనే ఎముకలో అనేక చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా గ్రాణ జ్ఞాన కణాలు తమ పోగులను గ్రాణాలసనంలోకి పంపుతాయి. ఈ జ్ఞాన కణాలు గ్రాణ ఉపకళలో భాగమై ఉంటాయి. గ్రాణ ఉపకళలో ఈ జ్ఞాన కణాలతో పాటు శ్లేషాన్ని ఉత్పత్తి చేసే
అనేక ఇతర ఉపకళా కణాలు కూడా ఉంటాయి. ఈ గ్రాన, జ్ఞాన కణాలు ఆ ఉపకళా కణాల మధ్యలో అత్యంత క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. వేలాది రకాల గ్రాన, జ్ఞాన కణాలు ఉంటాయి. ప్రతి కణానికి ఒక ప్రత్యేకమైన గ్రాహకం ఉంటుంది. ఉదాహరణకు కేవలం బెంజీన్ వలయాలను గుర్తించే ఒక నిర్దిష్టమైన గ్రాన, జ్ఞాన కణం ఉందని అనుకుందాం. దానికి బెంజిన్ అణువులను బంధించే గ్రాహకాలు మాత్రమే ఉంటాయి. బెంజిన్ అణువు నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించినప్పుడు అది నేరుగా ఈ బెంజిన్ గ్రాహకంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ బంధం ఏర్పడిన వెంటనే కణంలో అనేక జీవరసాయన మార్పులు శరవేగంగా జరుగుతాయి. దీనివల్ల ఆ కణం ఉత్తేజితమై క్రియాశక్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రియాశక్మం గ్రానలసనం వరకు పైకి ప్రయాణిస్తుంది. ఈ విధంగా బెంజీన్ అణువు ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది గ్రాన ఉపకళలో ఉన్న బెంజిన్ గ్రాహకాలున్న అనేక కణాలను ఏకకాలంలో ఉత్తేజపరుస్తుంది. ఈ కణాలన్నీ క్రియాశక్మాలను ఉత్పత్తి చేసి గ్రానాలసనంలోని ఒకే నిర్దిష్ట ప్రాంతానికి తమ సంకేతాలను పంపుతాయి. ఇలా ఒకే రకమైన అణువును గుర్తించే కణాలన్నీ సంకేతాలు పంపే ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని గ్లోమెరులస్ అంటారు. గ్లోమెరులస్ అనేది ఒకే రకమైన అణువును గుర్తించే అనేక గ్రాన, జ్ఞాన కణాలు సంకేతాలు కలుసుకునే ఒక గమ్యస్థానం. బెంజీన్ సంకేతాలను స్వీకరించే ఈ ప్రాంతాన్ని మనం సులభంగా బెంజిన్ గ్లోమెరులస్ అని పిలవవచ్చు. ఇక్కడికి చేరుకున్న నాడీ సంకేతాలు గ్లోమెరులస్ లో ఉన్న మరొక ప్రత్యేకమైన కణాలకు బదిలీ చేయబడతాయి. ఈ కొత్త కణాలను మైట్రల్ కణాలు లేదా టఫ్టెడ్ కణాలు అంటారు. ఈ మైట్రల్ కణాలు మెదడుకు నేరుగా సంకేతాలను పంపుతాయి. వేలాది గ్రానా కణాలు నేరుగా మెదడుకు సంకేతాలు పంపడం కంటే అవన్నీ ఒక గ్లోమెరులస్ వద్ద కలుసుకుని అక్కడి నుండి ఒకటి లేదా కొన్ని మైట్రల్ కణాల ద్వారా మెదడుకు సంకేతం పంపడం అత్యంత సమర్థవంతమైన పద్ధతి. మరొక ఉదాహరణను చూద్దాం. ఒకవేళ రెండు బెంజిన్ వలయాలు కలిసి ఉన్న మరొక అణువు ముక్కులోకి ప్రవేశించింది అనుకుందాం. ఇది వేరొక రకమైన గ్రాన, జ్ఞాన కణంపై ఉన్న గ్రాహకాలతో బంధం ఏర్పరుస్తుంది. ఆ కణాలు క్రిబ్రిఫామ్ ప్లేట్ గుండా ప్రయాణించి గ్రానాలసనంలో వేరొక గ్లోమెరులస్ వద్ద తమ సంకేతాలను కలుపుతాయి. దానిని డబుల్ బెంజిన్ గ్లోమెరులస్ అని పిలవవచ్చు. అక్కడి నుండి వేరొక మైట్రైల్ కణం ఆ సంకేతాన్ని మెదడుకు చేరవేస్తుంది. గ్రానా ఉపకళలోని కణాల నిర్మాణ శైలి ఇదే పద్ధతిలో ఉంటుంది. వందలాది కణాలు ఒక నిర్దిష్ట అణువును గుర్తించి ఆ సంకేతాలన్నిటినీ ఒక గ్లోమెరులస్ కు సమర్థవంతంగా పంపుతాయి. ఇక్కడి నుండి కొన్ని మైట్రైల్ కణాలు ఆ సమాచారాన్ని మెదడుకు తీసుకువెళ్తాయి. అణువు గ్రాహకంతో బంధం ఏర్పరిచినప్పుడు కణంలో జరిగే మార్పులను ఇప్పుడు మరింత నిశితంగా పరిశీలిద్దాం. బెంజిన్ అణువు నాసికా మార్గంలో ప్రవేశించి గ్రాన, జ్ఞాన కణం యొక్క పొరపై ఉన్న ఒక నిర్దిష్ట గ్రాహకానికి అతుక్కుంటుంది. ఈ గ్రాహకాన్ని జీ ప్రోటీన్ కపుల్డ్ గ్రాహకం అంటారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే కణం లోపల ఉన్న జీ ప్రోటీన్ ఈ గ్రాహకంతో అనుసంధానమై ఉంటుంది. బెంజీన్ అణువు ఈ గ్రాహకంతో సంబంధం ఏర్పరచగానే లోపల అనుసంధానమై ఉన్న జీ ప్రోటీన్ విడిపోతుంది. ఇలా విడిపోయిన జీ ప్రోటీన్ కణం లోపల ఒక రసాయన మార్పుల పరంపరను సృష్టిస్తుంది. ఈ జీ ప్రోటీన్ వెళ్లి కణత్వచంపై ఉన్న ఒక అయాన్ ఛానల్ కు అతుక్కుంటుంది. జీ ప్రోటీన్ అతుక్కోగానే అయాన్ ఛానల్ తెరుచుకుంటుంది. దీని ద్వారా కణం వెలుపల ఉన్న ధనాత్మక అయాన్లు కణం లోపలికి ప్రవేశిస్తాయి. దీనివల్ల కణం లోపలి విద్యుత్ ఆవేశం మారి డీపోలరైజేషన్ జరుగుతుంది. ఈ మార్పుల ఫలితంగా కణం క్రియాశక్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రియాశక్మం క్రిబ్రిఫామ్ ప్లేట్ గుండా ప్రయాణించి గ్రానాలసనంలోని గ్లోమెరులస్ కు చేరుకుంటుంది. గ్లోమెరులస్ లోని మైట్రల్ లేదా టఫ్టెడ్ కణం ఈ సంకేతాన్ని గ్రహిస్తుంది. ఆ మైట్రల్ కణం ఈ సంకేతాన్ని మెదడుకు బదిలీ చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న గ్రానా ప్రక్రియను క్లుప్తంగా సారాంశంగా చూద్దాం. బెంజిన్ వలయం వంటి ఒక వాసన అణువు ముక్కులోకి ప్రవేశించి గ్రాన ఉపకళలోని జీ ప్రోటీన్ కపుల్ గ్రాహకంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ బంధం ఏర్పడగానే గ్రాహకం లోపల ఉన్న జీ ప్రోటీన్ విడిపోతుంది.
విడిపోయిన జీ ప్రోటీన్ కణంలోని అయాన్ ఛానల్స్ ను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల కణంలోని ధనాత్మక అయాన్లు ప్రవేశించి కణం డీపోలరైజ్ అవుతుంది. ఆ వెంటనే ఒక విద్యుత్ రసాయన క్రియాశక్మం ఉత్పత్తి అవుతుంది. ఈ క్రియాశక్మం క్రిబ్రిఫార్మ్ ప్లేట్ గుండా ప్రయాణించి గ్రానాలసనంలోని గ్లోమెరులస్ కు చేరుతుంది. అక్కడ అది మైట్రల్ లేదా టఫ్టెడ్ కణాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ కణం ద్వారా సంకేతం మెదడులోకి ప్రవేశిస్తుంది. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి అది ఏ వాసన అనే విషయాన్ని పసిగడుతుంది. ఈ సంక్లిష్టమైన గ్రానా మార్గం ద్వారానే మనం పరిసరాల్లోని వాసనను గుర్తించగలుగుతాము. ఈ వాసన అణువు జీ ప్రోటీన్ కపుల్ గ్రాహకంతో బంధాన్ని ఏర్పరచడం, జీ ప్రోటీన్ విడిపోవడం, అయాన్ ఛానల్స్ తెరుచుకోవడం వంటి ప్రతి సూక్ష్మ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ జీవరసాయన మార్పులన్నీ అప్రయత్నంగానే జరిగిపోయి వాసన ద్వారా మనకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. ఆ క్రియాశక్మం గ్లోమెరులస్ ద్వారా మైట్రల్ కణాన్ని చేరుకొని మెదడును ఉత్తేజపరచడం వల్లే మనకు ఆ నిర్దిష్టమైన వాసన తెలుస్తుంది. వాసన చూసే ఈ ప్రక్రియ రుచితో పాటు మన ఆహార అనుభవాన్ని, పరిసరాల అవగాహనను సంపూర్ణం చేస్తుంది.